అక్కడ రాయబడిన సంగతిని మీరు చూడండి. యంగేజ్లో ఎక్కువ మంది ఎదుర్కొనే పరిస్థితుల్లో ఈ మూడు మనకు కనబడతాయి. అందులో ఒక నాలుగోది మిస్ అయింది, మనీ. లవ్, సెక్స్, మ్యారేజ్, మనీ. వీటిని గూర్చిన అవగాహన సొసైటీలో బిలీవర్స్ ఉన్న మనకి అవగాహన ఉండాలి. అవగాహన అంటే వాటిని ఎక్స్పీరియన్స్ చేయమని కాదు నా ఉద్దేశం, లేఖనాల వెలుగులో వాటిని చూడటం, హెల్దీగా చూడటం మనకు తెలియదు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు యంగ్స్టర్స్ని తీసుకొచ్చి ఇక్కడ మనం కూర్చోబెట్టి కాన్ఫిడెన్స్ హాల్లో కాన్ఫిడెంట్గా మనం వాక్యం చెబుతుంటే కొంతమందికి వాక్యం ఎక్కకపోయేసరికి వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, ఏంటి మాకు ఈ బైబిల్ నెత్తి మీద రుద్దుతారు మాకు అంట. మనం కూడా మారని టైంలో ఏతు బుద్ధి మనలో ఉన్నప్పుడు మనకు కూడా అనిపించేది ఏంటంటే, ఈ బైబిల్ని కోట్ చేయకుండా మాకేమైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో ఏం చెప్పరాదా అని అడుగుతారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పేవాళ్ళు ఈ అర్బన్ సిటీస్లో చాలామంది ఉన్నారు. యోగా మీద ధ్యాస ఉంచి బాడీ కంట్రోల్లో ఉంచాలని చాలామంది ప్రాక్టీసులు చేసేవాళ్ళు ఈ సొసైటీలో చాలామంది. ఆ డ్యాన్సులు అంటున్నారు, ఈ డ్యాన్సులు అంటున్నారు, కోచింగ్స్ అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు. 30 రోజుల్లో మీ జీవితానికి భాష ప్రవర్తన నేర్పించే పుస్తకాలు అంటున్నారు. ఇవన్నీ నన్ను అడుగుతున్నాను, తగలెట్టడానికి తప్ప దేనికి పనికిరాదు. దేనికి ఇంచు కూడా మనలో మార్పుని తీసుకురా. బైబిల్ మాత్రమే ఈ సొసైటీకి ప్రక్షాళన చేయగలదు. బైబిల్ మాత్రమే ఒక మనిషిని జీవితంలో ఏ విధంగా జీవించాలో మెలకువ తీసుకురాగలదు.